దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చినాడు. మరి ఎవరైనా ఆఫ్రికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా? ఎవరు లేదు, వెళ్ళలేదు. మరి విలియం ఉన్నాడా? మరి దేవుడే అక్కడి నుంచి, ఆ దేశం నుంచి ఈ దేశానికి దైవజనులను మన మధ్యకు తెచ్చారు. మరి ఈ సమయాన్ని దేవుడు, ఈ గొప్ప సమయాన్ని మనకి ఇచ్చాడు. ప్రభు మహిమ కలుగును గాక. డల్గా ఉన్నాయి చూడు ఈ మౌతులు, అంటే బ్యాటరీలు కొత్తగా ఇవ్వాలని సో తీసుకురండి. ఇది బాగానే ఉంది, దీనిలో తీసి మార్చు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. గాడ్ బ్లెస్. తీసురా మౌత్ తీసురా. హలో తోడు జూనియర్ మైక్ Praise the name of the Lord. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. Praise the name of the Lord. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. Amen. Certainly happy to be here again this evening. మరి సాయంత్రం మీ అందరితో ఉండడం చాలా సంతోషంగా ఉంది. In the house of prayer. మరి ప్రార్థనా గృహంలో చేరి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Happy to be in a tent meeting. మరి ఇలాగ గుడారపు కూటంలో కూర్చోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. May the Lord bless you tonight. దేవుడి రాత్రి మీ అందరిని దీవించును గాక. Hallelujah. It's a bit cooler in the evening. సాయంత్రం అయితే కొంచెం చల్లగా ఉంది. And it's better. కొంచెం పర్వాలేదు. ఇప్పుడు పొద్దున మీద ఇప్పుడు పర్లేదు, ఎక్కువ మంది వచ్చారు. I'm asking for your prayers again. మరి మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. That the Lord strengthens me. మరి మీ ప్రార్థన వల్ల దేవుడు నన్ను బలపరచాలి. And that my voice be alright. మరి నా యొక్క స్వరము, కంఠస్వరము తెరవబడాలని ప్రార్థన చేయండి. Coming to the 19th or 20th time pulpit in India. మరి భారతదేశం వచ్చిన తర్వాత ఇది 19వ కూటమి రాత్రితో. Well, I thank God. మరి ఏది ఏమైనా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. We appreciate him. మరి దేవుణ్ణి మనం అందరం అభినందిస్తా ఉన్నాము. That has been good. మరి ఆయన ఎల్లప్పుడూ మనకి మంచివాడే. Indeed, I want to thank Brother William. మరి నిజానికి సోదరుడు విలియంకి నా వందనాలు. He's taken me all over the place in మరి చాలా ప్రాంతాలకు నేను తిప్పుతూ ఆయనని కూటాలు జరిగిస్తా ఉన్నాం. Thank you, William. Thank you, sir. And when he came to Africa, మరి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు some of us never took him around. మరి నన్ను ఎప్పుడు వాళ్ళు అనేక ప్రాంతాలు తిరగలేదు, నేనే తిరగలేదు. రాళ్ళతో పోవడం కాదు. He just came home. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. And he preached for us. మరి వాళ్ళ సంఘంలో వాక్యాన్ని బోధించాను. And we are thinking, మరి మరలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు, when he comes this time, ఈసారి కనుక మళ్ళీ వస్తే, well, we will take him to 4 or 5 places. 5-6 స్థలాలకి తిప్పాలనుకుంటున్నారంట. Not the 20 places. మరి 20-30 సంఘాలు అయితే మనకు అలా ఉంటాం. ఇక్కడ ఎవరి సంఘం వాళ్ళే పెట్టుకుంటారు. అక్కడ అలా ఉండరు. 10 సంఘాలు 15 సంఘాలు కలిపి పెట్టుకుంటారు. William has connections and love. మరి విలియం కి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, చాలా మందితో ప్రేమ కలిగి ఉంటాడు. God bless you for your love for your people. మరి నీ ప్రజల్ని ఎంతగా, అంటే నేను కూడా నల్లోండని తెంచాడు అనమాట మొత్తానికి. కాబట్టి నల్ల జాతులతో నీకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నిన్ను దీవించును గాక అన్నాడు. I can't hear what you're saying. Keep your love. మరి ఆ ప్రేమను కొనసాగించు. Keep your people. నీ ప్రజల్ని ప్రేమించు. Ministers of the gospel. మరి దేవుని సువార్తికులు that are here tonight. మరి దేవుని సేవకులు అనబడిన వారు ఇక్కడ ఉన్నారు. There is nothing better than oneness. మరి ఐక్యంగా ఉండడం కంటే అంతకంటే మించింది ఏమీ లేదు.
We may disagree. బహుశా మనం ఒకరి మనసులో ఒకరు కలవకపోవచ్చు. We may not see eye to eye on certain things. కొన్ని విషయాల్లో ముఖాముఖిగా మనం చూసుకోలేకపోవచ్చు. Allow me to say to you, కానీ ఒక మాట చెప్పనివ్వండి మీకు. let's ignore our differences. మనలో ఉన్న వ్యత్యాసాలు విడిచిపెడితే There are no two heavens up there. ఎందుకంటే పరలోక రాజ్యాలు రెండు లేవు, It's one heaven. ఒకటే రాజ్యం ఉంది. And we are going there together. మనం ఇక్కడ ఎంత విడివిడిగా తిరిగినా ఒక రోజు వెళ్ళాల్సింది ఆ ఒక్క దానిలోనికే. And the prophet tells us, మరియు ప్రవక్త అంటాడు, nothing short of love మరి ప్రేమ తప్ప వేరేదేమీ లేదు. will enter there. ప్రేమ లేకుండా నీవు అక్కడికి ప్రవేశింపలేవు. How can I fail to love my brother? మరి నా సహోదరుని ఇక్కడ ప్రేమించకుండా, How can I hate my own friend preacher మరి నా తోటి సేవకుడిని నేను గౌరవించకుండా, and think I am going to heaven? మరి ఇక్కడే ఎవరితోనూ ఏ సేవకుడిని ప్రేమించకుండా నేను పరలోకం పోతానని ఎలాగ ఆలోచిస్తున్నావు? It won't work. అది అలా జరిగేది కాదు. Nothing short of love ప్రేమ తప్ప మరేమి అక్కడ ఉండదు. will enter there. మరి ప్రేమ తప్ప మరి ఏది అందులోకి ప్రవేశించదు. Thank you, Pastor Mahimadas, మరి పాస్టర్ మహిమదాస్ గారికి గుర్తుండిపోయింది ఆయనకి పేరు. for opening your pulpit. మరి ఆయన బలిపీఠాన్ని గౌరవంతో మాకు ఇచ్చారు. For some of us మరి మనలో కొంతమంది to come and preach the gospel together with you. మరి ఎంతో నమ్మకం ఉంటే తప్ప మరి ఆ బలిపీఠాన్ని ఆయన మాకు ఇవ్వగలిగింది ఏమీ లేదు. Thank you very much. మరి నిజంగా ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయనను దీవించును గాక. God bless you. మరి దేవుడు ఆయన బలపరచును గాక. Are you feeling all right? ఈ రాత్రి మీరు అందరూ బాగున్నారా? God does it well for you. మరి దేవుడే మీ అందరికీ మేలు చేయును గాక. I think I left these ones here. పొద్దున ఆయన మర్చిపోయాడంట, ఆయనకి దొరికినాయి. They are mine. అవన్నీ ఆయనయే. Hallelujah. ఆరోగ్యము కలుగును గాక. Receive your refreshment. ఓ మీ ఆరోగ్యము కలుగును గాక. Come on, put your hands together. చప్పట్లు కొట్టి దేవుని అభినందించండి. Receive your refreshment. మీ ఆరోగ్యం వచ్చును గాక. Somebody say amen. ఎవరైనా ఆమేన్ అంటారా? In one message. ఆరోగ్యం అంటేనే ఆమేన్ చెప్పడం, ఆమేన్ చెప్తేనే ఆరోగ్యం. ఒక వర్తమానంలో ప్రవక్త అన్నాడు, Hallelujah. హల్లెలూయా. Brother Branham ప్రవక్త బ్రహ్నం అన్నాడు, speaks one time. ఒకసారి పలికాడు. Brother Branham ప్రవక్త అన్నాడు, speaks one time ఒకసారి ఇలాగ అన్నాడు, about the two calves. Two calves. రెండు ఆవుల కోసం చెప్పాడు. Calves. రెండు ఆవులు, Little ones. చిన్న చిన్న దూడలు. He says they were in two farms. ఆయన అన్నాడు అవి రెండు పొలాల్లో తిరుగుతున్నాయి. The farms ఆ పొలాలు were divided రెండుగా విడిపోయి ఉన్నాయి. by a fence. ఒక కంచె వేశారు. The other calf ఇంకొక గుంపు అదే on the other side ఒకటేమో అవతల పక్కన ఉంది. was having a good time. దానికి మంచి ఆరోగ్యం ఉంది. Drinking milk పాలు తాగుతుంది, from the mother. తల్లి పాలు తాగుతుంది, Enjoying ఆనందిస్తుంది. drinking milk. లేకతోడు ఏం చేస్తుంది? పాలు Eating some తాగుతుంది. green grass. తల్లికెళ్ళి గడ్డి That తింటుంది. little cow అదేం చేస్తుంది? గడ్డి తినేసి with its tail. ఆ తోక ఒప్పుకుంటా. Am I talking to the church? నీకు వినబడుతుందా సంగమా? Galilee. లేడి కలవలే. And the little cow ఆ చిన్న కవ్వ ఏం చేసింది? was so happy ఓ చాలా సంతోషంగా, for no reason. ఏ కారణం లేదు దానికి, For no reason. అనారోగ్యమే లేదు దానికి, For no reason. ఏ ఆరోగ్యం The లేదు. cow ఆ కావు will start running గంతులు వేస్తా ఉంది, and go that way. అలా వెళ్ళిపోతుంది. For no reason. ఎక్కడికి వెళ్ళినా ఆపేవాళ్ళు The లేరు. cow ఆ ఆవుని will start that way అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా and ఉంది, run down అక్కడికి పరిగెడుతుంది, and come back. ఎక్కడికి పరిగెడతా ఉంది. For no reason. దానికి నచ్చిన చోటుకు తిరుగుతుంది. Because inside ఎందుకంటే దాని లోపల there is a lot of energy. బలం ఎక్కువగా ఉంది, There is a lot of power. దానికి శక్తి ఉంది. Receive ye the Holy Ghost. పొందుకో మీ శక్తిని రాత్రి, Receive ye the Holy Ghost. పొందుకో మీ బలముని రాత్రి, Receive the power of God. దేవుని శక్తిని, Receive the energy. అభిషేకం వచ్చును గాక. Receive the vitamins. ఓ ఆ యొక్క విటమిన్లు మీరు పొందుకోండి. Receive the proteins. పౌష్టిక ఆహారం వచ్చును గాక. Receive the joy సంతోషం వచ్చును గాక. of the Lord. ప్రభు యొక్క ఆనందము At the back there. వెనకున్న మీరు, At the back there. వెనకున్న మీరు Lift up your hands. మీ చేతులు
చేతులెత్తి in the middle here, ఈ మధ్యలో ఉన్న మీరు lift up your మీ hands. చేతులు పైకెత్తి Here in front, ముందున్న మీరు lift up your hands చేతులు పైకెత్తి and say amen. ఆమె చెప్పండి. The little ఆ calf చిన్న దూడ would run ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తావు, for no reason. ఎక్కడ ఆపేవాళ్ళు లేడు. I'm happy ఈ tonight. రాత్రి సంతోషంగా ఉంది, I'm happy tonight. నాకు ఆనందంగా ఉంది. In Galilee, గలిలయ సంగమా allow me నన్ను చెప్పనివ్వండి, to run పరిగెత్తండి. for no reason. నాకు పరిగెత్తాలనుంది. Let the devil know దయ్యానికి తెలియాలి that I am enjoying. నేను సంతోషిస్తున్నాను. The devil know దయ్యానికి తెలియాలి that I love Jesus. నేను యేసును ప్రేమిస్తున్నాను. The devil know దయ్యానికి తెలియాలి I am just walking around నేను ఎక్కడికి వెళ్ళాలంటే for no reason. ఏ కారణము లేదు. Let the enemy know దయ్యానికి తెలియాలి that I am happy. నాకు సంతోషంగా Let the ఉన్నాను. devil know దయ్యానికి తెలియాలి that we are happy. మనము సంతోషంగా ఉన్నామని. The name of Jesus యేసు నామము is a mighty tower. ఆయన దుర్గము. The righteous నీతి మధ్యలు run into it అందులోనికి and ప్రవేశిస్తారు. are saved. ఓ వారు Put క్షేమంగా your ఉంటారు. hands together. చప్పట్లు కొడతారా? Receive your joy. పొందుకొని సంతోషాన్ని, Receive your joy. పొందుకొని ఆనందాన్ని, Receive your joy. పొందుకొని సంతోషాన్ని, Receive your happiness. పొందుకొని ఆనందాన్ని. Receive your happiness. నీ ఆనందము కలుగునుగా, Receive your happiness. నీ ఆనందము కలుగునుగా, Receive your నీ happiness. సంతోషం కలుగునుగాక, Receive your freedom. నీ విడుదల వచ్చునుగాక. May I pass by? కొంచెం దారి ఇవ్వండి. Receive your freedom. మీ యొక్క స్వేచ్ఛ కలుగునుగాక. Pastor, పాస్టర్ గారు why are you running? ఎందుకు పరిగెడుతున్నా? I am happy. నేను ఆనందంగా ఉండి పరిగెడుతున్నా. Why are you running? నాకు సంతోషంగా. Jesus యేసు saved me. నన్ను రక్షించాడు. Jesus యేసు loves me. నన్ను ప్రేమిస్తున్నాడు. Jesus యేసు visited me. నన్ను దర్శించాడు. Jesus యేసు is alive. నాతో ఉన్నాడు. Jesus యేసు is alive. బ్రతికే ఉన్నాడు. Jesus యేసు can touch you. నిన్ను తాకుతాడు. Jesus యేసు can change your life. నీ బ్రతుకు మారుస్తాడు. Don't remain like that. ఇలా ఉండొద్దు. We are in the times. మనం ఆ కాలంలో ఉన్నాం. We are in the times అదే కాలంలో ఉన్నాం. of refreshing. ఆరోగ్యంగా ఉండే కాలంలో ఉన్నాం. Why are you running? ఎందుకు పరిగెడుతున్నారు? I don't know. నేను ఎందుకు పరిగెడుతున్నాను నాకు But తెలియదు. I am happy. కానీ నాకు సంతోషంగా ఉంది. I am happy. నాకు ఆనందంగా ఉంది. I am happy నాకు చాలా సంతోషంగా ఉంది. in the Lord. యేసులో I believe it నేను నమ్ముతున్నాను. that tonight ఈ రాత్రి you will be healed. మీరు స్వస్థత పొందుతారు. Tonight ఈ రాత్రి you will be touched. మీరు తాకుతారు. Tonight ఈ రాత్రి you will be filled. మీరు నింపబడతారు. Jesus of Nazareth. నజరేయుడైన యేసు. Jesus of Nazareth. నజరేయుడైన యేసు. Galilee. గలిలయ. Galilee. గలిలయ. Hear me. నా మాట వినుడి. Jesus of Nazareth నజరేయుడైన యేసు is in the camp. మీ శిబిరంలోకి వచ్చాడు. Jesus of Nazareth ఈ టెంట్ లోకి వచ్చాడు. is in the camp. ఈ టెంట్ లోకి వచ్చాడు. The Holy Ghost పరిశుద్ధాత్మ is in the tent. ఈ టెంట్ లోకి వచ్చాడు. The angels ప్రభు యొక్క దూత are right here ఎక్కడ ఉన్నారు? in the tent. ఈ గుడారంలోకి వచ్చారు. Somebody say amen. ఆమేనంటారా? Why are you shouting? ఎందుకు కేకలు I వేస్తున్నారు? am refreshed. నాకు ఆరోగ్యం వచ్చింది. I'm refreshed. ఇక్కడ రోగులు లేరు. My sins, ఇక్కడ ఆరోగ్యవంతులు ఉన్నారు. my sins ఓ నా పాపములు are washed away. తుడిచివేయబడ్డాయి. My sins నా పాపములు are blotted. తుడిచివేయబడ్డాయి. My sins నా పాపములు are blotted. కడిగివేయబడ్డాయి. Why are you jumping? ఎందుకు గతులు వేస్తున్నారు? My sins నా పాపములు are blotted. పారిపోయాయి. Somebody say amen. ఆమేనంటారా? Why are you jumping? ఎందుకు కేకలు వేస్తున్నారు? My sins are blotted. మరి పాపాలు పోతే పాపిగా ఎందుకుంటావు? పాపాలు పోతే పరిశుద్ధుడిగా ఉంటావు. And that's అందుకే why, నువ్వు గంతులు వేస్తున్నావు. that's the reason why ఆ కారణము చేతనే I am jumping. నేను గంతులు వేస్తున్నాను. Because my sins ఎందుకంటే నా పాపములు are blotted ఆయన away. తుడిచివేశాడు. That little calf, ఆ చిన్న ఆవులు that little ఆ calf చిన్న ఆవులు was running up ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నాయి. and going down. పైకి కిందకి తిరుగుతున్నాయి. Glory to God. దేవునికి మహిమ. I am Zacchaeus. I am Zacchaeus. నేను పొట్టివాడనైన I'm జక్కయ్య. standing here. అందుకే కుర్చీ ఎక్కాను. Don't worry.
పొట్టోడిని. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus Christ యేసుక్రీస్తు makes you happy. నిన్ను సంతోషపరచును Jesus గాక. Christ యేసుక్రీస్తు will heal you tonight. ఈ రాత్రి నిన్ను తాకును Jesus గాక. Christ యేసుక్రీస్తు will touch your life నీ tonight. బ్రతుకును తాకును గాక. Don't carry a burden. భారం మోయొద్దు, Don't be heavy. భారాలు కలిగి ఉండొద్దు. Don't be heavy. ఓ భారముతో ఉండొద్దు, Be light. తేలిగ్గా ఉండండి, Refreshed. ఆరోగ్యంగా ఉండండి, Feeling okay. ఓ బాగా ఉండండి. The name of Jesus యేసు నామము is a mighty tower. బలమైన దుర్గము. The righteous నీతిమంతులు run into it. అందులోనికి పరిగెడతారు, They are saved. వారు క్షేమంగా ఉంటారు. The name ఆ నామము El Shaddai ఎల్ షదాయ్, is my safety. ఆయన నా రక్షణ. Adonai అదోనాయ్ is my safety. నా రక్షణ. Elohim ఎలోహీం is my safety. నా రక్షణ. Jehovah Siddiquen యెహోవా సిద్కెను is my safety. నా ఆరోగ్యము. Jehovah Shalom యెహోవా షాలోమ్ is my peace. నా సమాధానము. Let's receive మీరు పొందుకోండి the times ఓ ఆ నామములో of మీ refreshment. ఆరోగ్యం వచ్చును గాక. Let's receive మీరు పొందుకోండి the times ఆ కాలములు, of refreshment. ఆరోగ్య కాలములు పొందుకోండి. Throw away అన్ని వదిలేయండి, your burdens. మీ భారాలు వదిలేయండి, Throw away అన్నిటిని వదిలిపెట్టండి, your burdens. మీ భారములు We విడిచిపెట్టండి. are getting to the Passover. మనము ఆ ఈస్టర్ పండుగలో We are coming to Easter ఈస్టర్ time. రాబోతుంది. Jesus యేసు carried your burdens away. ఆయన మీ భారాలన్నీ He మోసుకెళ్ళిపోయాడు. died ఆయన చనిపోయాడు, on Calvary. కల్వరిలో చనిపోయాడు. He carried my sins నా పాపాలు on మోసుకెళ్ళాడు, Calvary. కల్వరిలో వదిలిపెట్టాడు. Don't be heavy. మీరు భారంగా ఉండొద్దు, Don't be burdened. మీరు బరువుగా ఉండొద్దు, Don't be sick. రోగిగా ఉండొద్దు, Don't be sick. రోగాలు ఉండొద్దు. Jesus యేసు died for you నా కోసం మరణించాడు on Calvary. కల్వరిలో. He took my burdens నా భారము away. తొలగించాడు. Receive your healing. పొందుకొని స్వస్థత, Receive your healing. పొందుకొని స్వస్థత, Receive your healing. పొందుకొని స్వస్థత. In the mighty name of Jesus. బలమైన యేసు నామములో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God of Almighty ఆ బలమైన దేవుడు, is able ఆయన సమర్థుడు. tonight. ఈ రాత్రి, Tonight. ఈ రాత్రి, I believe tonight ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, that is taking away ఆయన నీ భారాన్ని తొలగిస్తున్నాడు. your disturbance. నీ గందరగోళాలన్నీ పోవును గాక. The other calf మిగతా ఆవు, in the other farm అవతల పక్కన ఉన్న ఆవు, was like this, అది ఎలా ఉందో తెలుసా? బిగిసిపోయింది, అది కదలదు. looking at the other one బయట ఆరోగ్యంగా తిరుగుతున్న ఆవును చూస్తా ఉంది కానీ అది that was కదలలేదు. running up and down. దానికి ఏమి కదలకలు లేవు. You know what the other calf said? ఇంకొక ఆవు ఏముందో తెలుసా? It's emotions. ఏంటి గోల, ఏంటి ఈ గందరగోళం ఏంటి అంటుంది అది. We just need the word. మనకి వాక్యం చాలు, ఈ గలిబిలొద్దు మనకి. Let me tell you, brother, నన్ను చెప్పని సహోదరుడా, every time ప్రతిసారి the word came, వాక్యం వస్తుంది. it caused వాక్యం వచ్చిన ప్రతిసారి a refreshing. ఆరోగ్యం వస్తుంది. Because, hallelujah, హల్లెలూయా. because demons ఎందుకంటే వాక్యం వచ్చినప్పుడు దయ్యాలు పోతాయి, will fly away. బిగిసిపోయిన దయ్యాలన్నీ పోతాయి. This evening, ఈ సాయంత్రం I believe నేను నమ్ముతున్నా, there are demons of heaviness గలిలియాలోకి భారాలతో వచ్చిన దయ్యాలన్నీ పోతున్నాయి. that are going out through the మీ tent. గలిలియా సంఘాల్లో దయ్యాలు ఉండవు. ఇంకా We are not Catholics. దయ్యాలన్నీ వెళ్ళగొట్టుతున్నారు ఈ రాత్రి. We are not Catholics. అవన్నీ కేథలిక్ కాదు, We are message మనం believers. కేథలిక్ కోలము, సంఘశాఖోళం We కాదు, are children. వర్తమాన విశ్వాసులము. Malachi 4. అలాగే 4 Receive your freedom. పొందుకొని విడుదల, Receive your freedom. మీ స్వాతంత్రాన్ని పొందుకో. We are breaking the మన chains సంఖ్యలు తెగిపోయాయి, of the devil. దయ్యాల సంఖ్యలు పోయాయి, We are breaking the chains సంఖ్యలు తగ్గొడుతున్నాయి. of your sickness. ఈ రోగపు సంఖ్యలు, We are breaking the chains సంఖ్యలు పగలగొడుతున్నాయి. of your worries. ఈ బాధలనే సంఖ్యలు Receive the Holy Ghost. పొందుకో. పరిశుద్ధాత్మ Receive Jesus. పొందుకో. యేసుని Receive your happiness. పొందుకొని ఆనందాన్ని, Receive your joy. పొందుకొని సంతోషాన్ని. Times కాలములు, of refreshment. కుదురుబాటు కాలములు, Times కుదురుబాటు కాలం of refreshment. అవి వస్తా ఉన్నాయి. So happy. So happy. So happy. చాలా సంతోషంగా ఉన్నాయి. Tonight, ఈ రాత్రి, someone should tell the devil, ఈ రాత్రి ఎవరు దయ్యానికి చెప్పండి, Satan, దయ్యమా I've been failing to walk. నడవలేకపోతున్నాను ఇంతకాలం. Tonight,
ఈ రాత్రి నుంచి నడుస్తా. I will walk. ఈ రాత్రి నడుస్తాను. Tonight ఈ రాత్రి I will run. నేను పరిగెడతాను. Tonight ఈ రాత్రి నుంచి I will run. పరిగెడుతాను. Hallelujah. హల్లెలూయా. Tonight ఈ రాత్రి నుంచి I will receive my joy. నా సంతోషాన్ని పొందుకొని There is a time ఒక కాలం వచ్చింది. of refreshment. ఆరోగ్యం వచ్చిన కాలము. This is a time ఇదే ఆ కాలము. of restitution. ప్రతి బంధకాల నుండి స్వాతంత్ర పొందే కాలం ఇదే. The time అదే కాలము. of restoration. పునరుద్ధరించబడే కాలం ఇదే. What is restoration? పునరుద్ధరించబడ్డం What అంటే is restoration? పునరుద్ధరించబడ్డం అంటే ఏంటి? It's not just having something ఏదో మనం కలిగి ఉండడం కాదు. like that one. ఆడెవడో ఏదో కలిగి ఉన్నాడు, No. మనం కలిగి ఉండడం కాదు. You are getting నువ్వు పొందుకోవాలి. what you lost నువ్వు పోగొట్టుకున్నా. in the first place. That devil must replace, must bring it back. నీకున్న ఆనందాన్ని, సంతోషాన్ని అపవాది ఏదైతే దొంగలించాడో ఈ రాత్రి మరలా నీకు అది పొందుకోవాలి. He must bring back. నీ సంతోషాన్ని తిరిగి ఇవ్వాలి. At one time ఒకనొక సమయంలో you were a happy mother. నువ్వు చాలా సంతోషకరమైన At one time ఒకనొక సమయంలో you enjoyed with your husband. నీ భర్తతో కలిసి ఆనందించావు. At one time ఒకనొక సమయంలో you enjoyed with your నీ children. పిల్లలతో కలిసి ఆనందించావు. At one time ఒకనొక కాలంలో you had good health. మంచి ఆరోగ్యం ఉంది నీకు. And the devil came దయ్యం వచ్చింది, and stole your health. అన్ని దొంగలించింది. He stole your health. నీ ఆరోగ్యాన్ని He ran away with your health. పారిపోయాడు నీ ఆరోగ్యాన్ని బట్టి. Tonight కానీ రాత్రి we are speaking it. మేము ఆజ్ఞాపిస్తున్నా, He must restore. తిరిగి నీ ఆరోగ్యం వచ్చిన Restore. నీ ఆరోగ్యం వచ్చిన Restore. నీ ఆరోగ్యం వచ్చిన The joy of my నీ salvation. రక్షణకు వచ్చిన సంతోషం Restore. తిరిగి వచ్చిన గాక. My happiness. నా ఆనందం వచ్చిన గాక. Restore. తిరిగి వచ్చిన గాక. My good health. నా మంచి ఆరోగ్యము. Receive your health, brother. పొందుకొని ఆరోగ్యాన్ని సోదరుడా. Receive your health. పొందుకొని ఆరోగ్యాన్ని. Receive your health. పొందుకొని ఆరోగ్యాన్ని. Receive your health. నీ ఆరోగ్యం వచ్చిన గాక. You receive. నువ్వు పొందుకొని, You get నువ్వు పొందుకొని what you expect. ఏది ఆశించావో Put up your hands మీ చేతులు పైకెత్తి and say, Lord, ఓ ప్రభువా, here am I. నేనున్నానయ్యా. I want my health. నా ఆరోగ్యం నాకు కావాలి. I want my joy. నా ఆనందం నాకు కావాలి. I want my children. నా పిల్లలు నాకు కావాలి. Hallelujah. God దేవుడు is raising a standard ఒక ధ్వజమును నిలబెట్టాడు. against your enemies. శత్రువుకి వ్యతిరేకంగా నిలబెట్టాడు. Satan is a liar. సాతాను అబద్ధికుడు. Satan is a liar. సాతాను మోసగాడు. Receive the Holy Ghost. పరిశుద్ధాత్మను పొందండి. Hallelujah. పోగొట్టుకున్నవన్నీ పొందుకోండి. Hallelujah. పోగొట్టుకున్నవన్నీ పొందుకోండి. Hallelujah. కోల్పోయినవన్నీ Can పొందుకోండి. I hear you? మీ మాట వినొచ్చా? Hosanna హోసన్నా జయము. to the Son of David. దావీదు కుమారుడికి జయము. Somebody shout. ఎవరైనా ఆమేనంటారా? Can somebody shout? జయమంటారా? Hosanna హోసన్నా to the Son of David. దావీదు కుమారుడికి జయము. Hosanna దావీదు కుమారుడికి, to the Son of Man. మనుష్య కుమారుడికి, Jesus యేసుకే. is alive. ఆయన సజీవుడు. Receive your healing. నీ స్వస్థత వచ్చును గాక. Hallelujah. హల్లెలూయా. That devil దయ్యము took away నీ అన్ని దొంగిలించాడు. your happiness. నీ ఆనందాన్ని ఎత్తుకుపోయాడు. That devil దయ్యము took away దోసుకెళ్ళిపోయాడు your good sleep నీ మంచి నిద్ర. in the night. నిద్రపోయే నిన్ను These నిద్రపోకుండా చేశాడు. days you don't sleep. అంటే ఏంటి? దయ్యం వచ్చి ఏం చేశాడు? You నీ మనశ్శాంతిని పోగొట్టాడు. You bought a good bed. మంచి పరుపు కొన్నావు. You bought a good bed. మంచి మంచం కొన్నావు. Or your children bought you a good bed. నీ పిల్లలు నీకంటూ మంచి పరుపు మంచం కొన్నారు. Or your son-in-law bought you a good bed. నీ మీద ప్రేమతో అల్లుడు మంచం తెచ్చాడు. But you go this way. కానీ నీకేమో మనశ్శాంతి లేదు. You go that way. నీకు మనశ్శాంతే లేదు. You go that way. రాత్రన్ని You go this way. ఇలాగంటావు, అలా And nothing happens. నీ అల్లుడి సంతోషం నీకు Let లేదు me ఇంకా. tell you. కానీ చెప్పనివ్వు, It's the devil. అది దయ్యము. He stole నీ నిద్రను దొంగిలించాడు వాడు. your good sleep. నీ మంచి నిద్రను పోగొట్టాడు. His messengers, వాడి దోతలు, his children, వాడి దయ్యాలు, his servants వాడి దాసులు can go to sleep very well. ఈ రాత్రి దేవుని పిల్లలు, దేవుని సేవకులు, ఆయన కుటుంబము, ఆయన సంఘము మనశ్శాంతిగా నిద్రపోవును గాక. Receive your rest. పొందుకొని విశ్రాంతిని. Receive your rest. పొందుకొని విశ్రాంతిని. Receive your rest. పొందుకొని విశ్రాంతిని. I cast out
నేను వెళ్ళగొట్టుచున్నాను. I cast out దయ్యాలు పోవును గాక. evil spirits ఆ యొక్క in the name of Jesus Christ. యేసు నామములో లయమవును గాక. India, భారతదేశమా, India, భారతదేశమా, receive your salvation, పొందుకొని రక్షణ, receive your joy. పొందుకొని సంతోషము. India, భారతదేశమా, receive Jesus, పొందుకో యేసుని. receive your rest యేసుని విశ్రాంతించును గాక. tonight. ఈ రాత్రి, ఈ Tonight, రాత్రి receive your comfort. నీ సౌకర్యము కలుగును గాక. Hallelujah. మన శాంతి కలుగును గాక. Tonight, ఈ రాత్రి, I mean tonight, నేను అంటున్నా ఈ రాత్రి, to tomorrow. రేపు కాదు. Let the miracle happen అద్భుతం ఈ రోజే జరగాలి. tonight. ఈ రాత్రి In the name of Jesus, యేసు నామములో let the disease go వ్యాధులు పోవును గాక. tonight. ఈ రాత్రి In the name of యేసు Jesus, నామములో let your worries go మీ బాధలు పోవును గాక. tonight. ఈ రాత్రి In the name of Jesus, యేసు నామములో let your poverty, మీ పేదరికము, let your మీ poverty పేదరికము live your life పోవును గాక. tonight. ఈ రాత్రి In the name of Jesus Christ. యేసు నామములో పోవును గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. And God said దేవుడు అన్నాడు, to Moses, మోషేతో అన్నాడు, tell the elders పెద్దలకు చెప్పు to kill a lamb, గొర్రెను చంపమని, to kill a lamb, ఒక గొర్రెను వధించమని, and take the blood రక్తాన్ని తీసుకోమను, and put it దాన్ని ఎక్కడ రాయమన్నాడు, on the doorposts, గడప కమ్ముల మీద రాయి, on the sides, గొర్రె రక్తాన్ని and on the top, ఓ ప్రక్కన పైన రాయి, covered. ఓ రక్తముతో కప్పేయి, Put the blood ఆ రక్తముతో on the top of the door, గడప కమ్ముల పైన రాయి, on the side posts. గుమ్మాల మీద రాయి. You are covered నువ్వు నువ్వు భద్రతలో ఉంటావు. in the rainbow. ఓ ఆ వర్షపు ధరసులో మునిగిపోతావు. You are covered నువ్వు ఆవరించబడ్డావు. in the rainbow. ఆ వర్షపు ధరసు The ఆవరించింది. blood on your side, రక్తము నీ పక్కన ఉంది, the blood on your రక్తము top, పైన ఉంది, the blood on your side. రక్తము ఈ పక్కన ఉంది. You are covered. ఓ రక్తము నిన్ను కమ్మేసింది. You are covered. నీవు రక్తము క్రింద ఉన్నావు. The lion anointing సింహాభిషేకము covering you. నిన్ను కమ్మేసింది. The ox anointing ఎద్దు అభిషేకము covering you. ఆవరించింది. The man anointing, మనిషి అభిషేకము, Jesus of Galilee, గలిలయ మనవుడు, man of ఆ Galilee, గలిలయ మనుషుడు covering you. నీ కొరకు వచ్చాడు. Equal anointing, పక్షిరాజ అభిషేకము, the equal anointing పక్షిరాజ అభిషేకము covering you. నిన్ను ఆవరించింది. Message believer, వర్తమాన విశ్వాసులారా, message believer, వర్తమాన you విశ్వాసులారా, are covered. మీరు ఆవరించబడ్డారు. You are covered. మీరు రక్తములో కప్పబడ్డారు. You are covered. మీరు రక్తముతో కప్పబడ్డారు. The blood రక్తము on your ఈ side, ప్రక్కన ఉంది, the blood రక్తము on your top, పైన ఉంది, the blood రక్తము on your side, నీ ప్రక్కన ఉంది, the lion సింహము on your east, ఈ పక్కన ఉంది, the ox ఎద్దు on your west, ఓ పశ్చిమాన ఉంది, the hallelujah, దక్షిణ వైపున the man, మానవ అభిషేకం, Jesus. యేసు అభిషేకము. Behold the man, ఇదిగో మనుషుడు, behold the man, ఇదిగో ఒక మనుషుడు, Jesus. యేసు క్రీస్తు. Look away, యేసు వైపు చూడు, Jesus. యేసు వైపు చూడు, Look away, యేసు వైపు, the master. యజమానుడు వైపు చూడు. He is the master. ఆయనే బోధకుడు. On the west south, ఈ పక్కన ఆయన ఉన్నాడు. and the eagle మరి పక్షిరాజు ఎక్కడ ఉంది? anointing పక్షిరాజు అభిషేకం ఎక్కడ ఉంది? on the northern side. ఉత్తర దిక్కునుంది. You are covered. నువ్వు 4 దిక్కులు కమ్మివేయబడ్డావు. You are covered. చుట్టూ మూసేశారు You నిన్ను. are protected. మనము గలిలయ మనం are ఆవరించబడ్డాము. You are protected. దేవుని క్షేమంగా ఉన్నాము. Tonight, ఈ రాత్రి you are protected. దేవుని కంచెలో ఉన్నాం. Tonight, ఈ రాత్రి you are heavily protected. మీకు భద్రతా సైన్యం ఎక్కువైపోయింది. You are heavily మన protected. చుట్టూ భద్రతా దళం ఉంది. You are more protected. మీరు క్షేమంగా ఉన్నారు. More than the prime minister. మీరు మోడీ కంటే గొప్ప భద్రతలో ఉన్నారు. More than the prime minister. ప్రధానమంత్రి కంటే గొప్ప సైన్యం ఉంది. Narendra Modi. నరేంద్ర మోడీకి ఉన్న బలం సరిపోదు. He is not as protected as you. 1 minute సార్. దేవుడు నీకు పెట్టిన కంచె మోడీ కూడా సరిపోదు. అంత సెక్యూరిటీ పెట్టాడు నీకు. Hallelujah. హల్లెలూయా. Narendra Modi నరేంద్ర మోడీకి ఏముంది? is protected ఏమీ లేదు ఆయనకి. by human beings. మనుషులు కాపాడాలి ఆయన. He is protected కానీ మనుషులు by కాపాడాలి. his soldiers. ఆయన సైనికులు He కాపాడాలి. is protected ఆయన భద్రత. by the secret service. ఓ రహస్య But you, కానీ నువ్వు
are protected. నువ్వు ఎవరి భద్రతలో ఉన్నావు? But you నువ్వు ఎవరి భద్రతలో are ఉన్నావు? protected ఎవరి భద్రతలో ఉన్నావు? by theophany bodies. ఓ వాక్య దేహాలున్నాయి. You are protected వాక్య దేహాలు కమ్మేశాయి. by seraphims. శరాపులు కమ్మారు. You are మన protected చుట్టూ by cherubims. కేరూబులు ఉన్నారు. Cherubims, కేరూబులు, seraphims, శరాపులు, living creatures, జీవపు గల జీవులు, living creatures, 4 జీవులు protecting you. నిన్ను కాపాడుతుంటే Satan, సాతాను Satan, సాతాను get away. పారిపో. Satan, సాతాను move away. బయటకు పారిపో. We are protected క్షేమంగా ఉన్నా. by cherubims, కేరూబులు కాపాడుతున్నారు. by seraphims. మా చుట్టూ కెరాపులు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Cherubims, కెరూబులతోను శరాపులతోను one in the మన south, చుట్టూ ఆవరించి ఉన్నారు. one in the south, ఒకడేమో ఇక్కడ ఉన్నాడు, the other in the north, ఒకడేమో అక్కడ ఉన్నాడు, the other in the east, ఒకడేమో ఇక్కడ ఉన్నాడు, the other in the west. దూత ఎక్కడ ఉంది? We are protected. మనం క్షేమంగా ఉన్నాం. Let your sickness leave. నీ రోగం పోవును గాక. Let your sickness leave. నీ తెగులు పోవును గాక. Let your worries disappear. బాధలు మాయమైపోవును గాక. God will make you pass. దేవుడు దాటిపోవును God గాక. will make you pass. దేవుడు నిన్ను క్షేమముగా God will చేస్తాడు. make you pass. ఆరోగ్యం ఇచ్చును గాక. He will give you school fees. నీకు స్కూల్ ఫీజుని ఇస్తాడు ఆయన. He will protect you. నీకు He సమకూరుస్తాడు. will give you a house. నీకు ఇల్లు ఇస్తాడు. We are more protected మనము క్షేమంగా ఉన్నాం. than the prime minister. ప్రధానమంత్రి కంటే క్షేమంగా ఉన్నాము. Do you know? మీకు తెలుసా? Do you know? మీకు తెలుసా? They had a soldier వాళ్ళకు సైనికులు who ఉన్నారు. was killed చంపబడ్డారు. in the war యుద్ధాల్లో సైనికులు long back in చచ్చిపోతున్నారు. Israel. ఇశ్రాయేలు దేశంలో And they carried the soldier, ఆ శవాలు ఎత్తుకొచ్చారు. ran to a cave. ఓ సమాధిలో పెట్టడానికి They remembered వారికి గుర్తొచ్చింది. that this is the cave ఈ యొక్క సమాధిలో where we buried Elisha. ఎలీషాను పాతి పెట్టిన ఆ సమాధి గోతిలోనికి ఇశ్రాయేల్ యొక్క సైనికులు తెచ్చిపెట్టారు. And it was all bones ఇక ఏం మిగిలింది? ఎలీషా in the cave. ఎలీషా సమాధిలో ఏమున్నాయి? And they brought a soldier. ఎముకలు మాత్రమే ఉన్నాయి. They brought a soldier కానీ సైనికులు శవాలు who was killed by an arrow ఓ ఆ యొక్క బాణాలు తగిలి చచ్చిపోయిన or was hit by a drone ఆ డ్రోన్ బాంబుల వల్ల చచ్చిపోయిన సైనికుల్ని or was hit by shrapnel from missiles. ఓ లేకపోతే పదునైన బాంబులతో చంపబడిన సైనికుల్ని They brought the soldier సైనికులు శవాలు తెచ్చి in the cave ఎలీషా సమాధిలో where పడేశారు. the prophet Elisha ప్రవక్త అయిన ఎలీషా సమాధిలో was పడేశారు. sleeping. వారు Aప్పటికి bones ఎండిపోయిన ఎముకలు తప్ప bones of Elisha, ఎలీషా సమాధిలో ఏమీ లేదు. bones of Elisha. కానీ ఎలీషా ఎముకలు When they threw the dead body, శవాలను గోతిలో వేస్తుంటే when they threw the dead body, వాళ్ళు వేసేది శవాలని. what happened? మరి ఏం జరిగింది? A lion ఆ was still cutting Elisha. ఆ సింహము యొక్క అభిషేకము ఎలీషా ఎముకల్లో ఉంది. The lion ఆ సింహము in the grave సమాధిలో ఉంది. was still cutting Elisha. ఇంకా ఎలీషాను కాపాడుతుంది. The man ఆ వ్యక్తులు ఆ శవాలు in the grave సమాధిలో was పడగానే still cutting Elisha. ఎలీషాను ఇంకా కాపాడుతున్నారు. The ox ఎద్దు in the grave ఆ సమాధిలో ఉండి was still cutting Elisha. ఎలీషాను కాపాడుతుంది. Come on, somebody. అర్థమవుతుందా? The eagle పక్షిరాజు was still there ఇంకా సమాధిలోనే ఉండి cutting Elisha. ఎలీషాను కాపాడుతుంది. When the soldier was thrown, ఎప్పుడైతే సైనికుల శవాలు పడ్డాయో something happened. ఏదో జరిగింది. Something happened. ఏదో జరిగింది. And there's something happened. శవాలు వేస్తుంటే A voice ఒక స్వరం వచ్చే from one of the living creatures ఒక జీవులలో స్వరం వచ్చే said, ఇలా అంటుంది, soldier boy, సైనికులారా, soldier boy, సైనికులారా, what do you want here? ఏం కావాలి మీకు? What is your మీ request? విన్నపం ఏంటి? Soldier boy, సైనికులారా, hey, I feel like running. నాకు పరిగెత్తాలనుంది. Soldier boy, సైనికులారా, what is your request? విశ్వాస వీరులారా, What is your desire? ఏంటి మీ ఆశ ఈ రాత్రి? Soldier boy, విశ్వాస వీరులారా, let me ask a sister here. ఈ రోజు What అడగండి, is your desire, మీ sister? ఆశ ఏంటి ఈ రాత్రి? What is your desire, మీ ఆశ sister? ఏంటి ఈ రాత్రి? What is your desire, మీ sister? ఆశ ఏంటి? What is your desire, sister? ఏముంది నీ ఆశ? What is your desire, నీ sister? ఆశ ఏంటి? What is your desire, నీ sister? ఆశ ఏంటి ఈ రాత్రి? Speak. పలుకు.
Speak. పలుకు. Open your mouth. నోరు తెరువు. Speak. తెరువు. I want to live. నేను బ్రతకాలి. I want to live. నేను బ్రతకాలి. I want to be a Christian. నేను క్రైస్తవుడిగా ఉండాలి. I want to be healed. నేను స్వస్థత పొందాలి. Speak. పలకండి అయితే. Speak. పలకండి. In the name of Jesus Christ. యేసు నామములో పలకండి. Speak tonight. ఓ ఈ రాత్రి పలకండి. Speak, my brother. నా పలుకు సహోదరుడా. Speak, my brother. పలుకు నా సహోదరి. Soldier boy. సైనిక వీరులారా. Speak. పలకండి. Soldier boy. సైనిక వీరులారా. Speak. పలకండి. Soldier boy. సైనిక వీరులారా. Speak. పలకండి. Speak. పలకండి. పలికితేనే అద్భుతం జరుగుద్ది. And the soldier సైనికుడు said, అన్నాడు, I want to follow my friends. నా స్నేహితులు వెంబడించాలి. And he said, ఆయన అన్నాడు, the voice ఆ స్వరము of one of the living creatures జీవులలో ఒక జీవి స్వరం said, అన్నది, stand up, నిలబడు. take up your armor, ఎవరితో మాట్లాడుతుంది? and go. శవాలతో స్వరం మాట్లాడుతుంది. The నీవు other లేచి soldier, నిలబడి, నీవు లేచి నిలబడి నీ ఈటను పట్టుకో. stand up. నువ్వు లేచి నిలబడి. Tonight, my brother, నా సోదరుడు ఈ రాత్రి stand up. నిలబడండి. Take your joy. మీ ఆనందాన్ని పొందుకోండి. Stand up, my sister. నిలబడి సహోదరి. Take your healing. మీ స్వస్థత పొందుకో. Stand up, sister. సహోదరి. Take your నిలబడి children నీ పిల్లల్ని పొందుకో. and go. ఓ వెళ్ళు. Take your victory సంతోషంతో వెళ్ళు. and go. ఇంటికి వెళ్ళు. Take your నీ revival. ఉద్యమాన్ని పట్టుకొని Jesus యేసు came to the crippled కుంటి వారి దగ్గరికి వచ్చాడు. and said, ఆయన అన్నాడు, in the hallelujah, హల్లెలూయా, take up your mat, నీ పరుపు ఎత్తుకో. take up your నీ mat, పరుపు సర్దుకో. roll your mat మడత పెట్టుకో. and go home. ఇంటికి వెళ్ళిపో. Can I say it మీకు చెప్పొచ్చా? tonight ఈ రాత్రి as a preacher ఒక బోధకుడిగా, of the gospel, సువార్త in సేవకుడిగా, the name of Jesus యేసు Christ? నామములో Take up your request, మీ విన్నపాన్ని take up పట్టుకుని, your మీ answer, విజ్ఞాపన పట్టుకుని, take up your answer మీ సమాధానం and పట్టుకుని go home. ఇంటికి వెళ్ళండి. Hallelujah. హల్లెలూయా. Peter, పేతురు, James and John, యోహాను, యాకోబులు that day ఆ రోజున on the gate beautiful, శృంగారం అనే దేవాలయం దగ్గర they saw the blind man. ఒక గుడ్డివాడిని చూశారు. Hallelujah. హల్లెలూయా. At the gate, ఆ గేట్ దగ్గర and they said, వాళ్ళు అన్నారు, silver and gold వెండి బంగారాలు నా దగ్గర I లేవు, don't have, నా చేతిలో లేవు, but కానీ in the name of Jesus, యేసు నామములో someone here ఈ tonight, రాత్రి చెప్పండి. someone here tonight, ఈ రాత్రి ఎవరో చెప్పండి. the name of the Lord యెహోవా నామము is a mighty tower. బలమైన దుర్గము. Run into it అందులోనికి పరిగెత్తండి. and you are మీరు safe. క్షేమంగా ఉంటారు. You are safe, little sister. మీరు క్షేమంగా ఉంటారు You సహోదరు. are safe, little brother. మీరు చిన్న సహోదరుడు You క్షేమంగా are ఉంటారు. safe, sir. ఓ ఒక మాట నమ్ము. The name of the Lord యెహోవా నామము is a mighty tower, బలమైన దుర్గము. and the righteous నీతిమంతులు are running in. అందులోనికి ప్రవేశిస్తారు. Tonight, ఈ రాత్రి, someone here, ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీలో ఎవరో, someone tonight ఈ రాత్రి మీలో ఎవరో is running in. లోపలికి పరిగెట్టండి. Don't wait for others. ఇంకొకరు వస్తారని ఎదురు చూడకండి. There are many people అనేకులు ఉండొచ్చు, who wait కానీ ఎదురు చూసేవారు. when the prayer line is ఎవడన్నా called. పరిగెడితే నేను పరిగెడతాను, ఎవడన్నా వస్తే నేను వస్తాను నువ్వు అనుకోకు. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు పరిగెట్టు. They are looking. వారు వెతుకుతా ఉన్నారు ఎవడెళ్తాడా అని. They wanted to see వాళ్ళు చూడాలనుకుంటున్నారు. if the pastor's wife is going. పాస్టర్ గారి భార్య వెళ్తాదా వెళ్దా, నీకెందుకు నువ్వు పరిగెట్టు. They want to see వాళ్ళు చూడాలనుకున్నారు. if the elder, the deacon is going. సంఘ పెద్ద ఎవడన్నా వెళ్తాడా వెళ్దా, నీకెందుకు నువ్వు పరిగెట్టు. Sister, brother, ఓ సహోదరి, your problem సమస్య నీకుంటే is not the deacon's problem. సంఘ పెద్ద నీ సమస్య ఆయింది కాదు. Your worry ఎవడి బాధ ఆడుకుంది. is not the deacon's నీ worry. బాధ సంఘ పెద్ద It's బాధ. your నీ worry. బాధ నీదే. You run to Jesus. పరిగెట్టు. You run to the word. యేసు నామములో పరిగెట్టు. You run to the water. ఓ నీటి ఎద్దకు You నువ్వే run వెళ్ళాలి. to Bethesda. బెతెస్దాలోకి నువ్వే వెళ్ళాలి. Get into the pool ఓ ఆ నదిలోకి దూకు. and be made whole. ఎవడు ముందు దూకాడో వాడికే స్వస్థత. Hallelujah. హల్లెలూయా. Don't wait for anyone. పక్క వారి కొరకు ఎదురు చూడొద్దు. Don't wait for anyone. ఎవడో వస్తాడని చూడొద్దు. Don't wait for anyone. ఎవరి కోసం చూడొద్దు. నీదైతే నువ్వే పరిగెట్టు. For 38 years. 38 ఏండ్లు కుంటోడు అక్కడే ఉన్నాడు. For 38 years. 38 ఏండ్లు లేవలేకున్నాడు. Someone suffered ఓ ఎవరో బాధపడుతున్నారేమో. at the pool of Bethesda. బెతెస్దా కోనేరు దగ్గర 38 For సంవత్సరాలు 38 అలా years. పడే ఉన్నాడు. A man suffered ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు. at the pool of Bethesda. బెతెస్దా కోనేరు దగ్గర. His name అతని పేరు was blind Bartimaeus. గుడ్డి భర్తమయ్యి.
It was blind Bartimaeus. అతడు గుడ్డి భర్తమయ్యి He suffered అతడు బాధలో ఉన్నాడు. because he was waiting ఎందుకంటే ఎదురు చూస్తున్నాడు. for someone. ఎవరో వచ్చి నాకు మేలు Don't చేస్తాడు. wait for someone. ఎవరు రారు, ఎదురు చూడొద్దు. Don't wait for someone. నువ్వే పరిగెత్తు. Receive your healing. పొందుకో నీ స్వస్థత. Even now. ఇప్పుడు కూడా. Even now. ఇప్పుడు కూడా. Even now. ఇప్పుడు కూడా. Receive it. పొందుకో నీవే. When you are there. నీ ఉన్నప్పుడే. Receive it. పొందుకో. When you are నీ there. ఉన్నప్పుడే. Receive it. పొందుకో దాన్ని. నీకు కలిగినప్పుడే పొందుకో. Jesus came. యేసు వచ్చాడు. Jesus came యేసు వచ్చాడు to him. అతని యొద్దకు. And he said, ఆయన అన్నాడు, would you be made whole? నీకు స్వస్థత కావాలా? He was asked, అతడు అడిగా, would you be made whole? నీకు స్వస్థత కావాలా అనుకుంటున్నావా అని అడిగాడు. Would you put your hands together మరి చప్పట్లు కొట్టొచ్చు కదా. when I take a drink? ఏమండి నాకు తెలీదు, ఆయనే బోధించాడా? నీళ్ళు ఆయనకైనా, మాకుండవా నీళ్ళు? తొడవడాలు కచ్చిపులు మాకుండవా? He is complaining. ఆయనే అమ్మ, ఆయనకి అర్థమైపోయింది. ఆయనకి అర్థమైపోయింది. జాషువా నాకు I కచ్చిప్ can తీసుకురా. hear Telug. తెలుగు అర్థమైపోయింది ఆయనకి. He is complaining. జాషువా బ్రింగ్ మై కచ్చిప్. Hallelujah. హల్లెలూయా. Someone say amen. ఎవరైనా ఆమేన్ అంటారా? Church of the living God. జీవము గల సంగమా, Believer brother. విశ్వాసులారా, Yes, my sister. అవును నా సహోదరి, Jesus is alive. యేసు బ్రతికే Yes, ఉన్నాడు. my sister. యేసు ఇక్కడే ఉన్నాడు. Jesus is alive. యేసు Yes, సజీవుడు. my sister. అవును నా సహోదరి, Jesus is alive. యేసు ఇక్కడే ఉన్నాడు. Yes, my sister. అవును నా సహోదరి, Jesus is alive. యేసు ఇక్కడే ఉన్నాడు. He can visit you దర్శిస్తాడు. and say, ఓ ఆయన అంటాడు, what can I do for you? యేసు అడుగుతున్నాడు, ఈ రాత్రి మీకు ఏం కావాలి? Jesus can come మీకు నేనేం చెయ్యాలి and say, ఆయన అన్నాడు, what can I do for ఏమి you? చెయ్యాలి మీకు? Don't tell him a composition. నాకేదైనా మేలు చెయ్యి ప్రభు అని అడగొద్దు. నీ సమస్య ఏంటి అదే చెప్పు. Don't tell him a long story. చెడ్డ కథలు జరిగిపోయినాయి మనకొద్దు. Don't tell him a long story. కథమంతా చెప్పొద్దు ఆయనకి. I was here. ఏం జరగాలి అదే చెప్పు. The deacons, సంఘ పెద్ద, the brothers, ఓ పాస్టర్ గారు, the ఈ pastor. కథ అంతా ఆయనకి ఎందుకు? We are not talking about the ఆ pastor. కథలన్నీ ఆయన వినడు. We are not talking about your deacon. సంఘ పెద్ద కథ చెబితే ఆయన వినడు. Oh, my ఈ కథ sister. నువ్వు చెప్పు. So and ఓ so. పలానా సహోదరి, The church people, ఓ పలానా సంఘంలో they వాళ్ళు, don't love me. వాళ్ళు నన్ను We are ప్రేమించట్లేదు. not talking about ఈ that. కథలన్నీ ఆయనకొద్దు. Throw away your ఈ complaint. కథలన్నీ పక్కన పడేయ్. Jesus is here. యేసు వచ్చింది. The Holy Ghost is here నిన్ను for బాగు you. చేయాలని. Jesus Christ, యేసు క్రీస్తు, His presence ఆయన సన్నిధి is here ఇక్కడే ఉంది. for someone. నీ కోసమే ఉంది. Someone should lift up their hands మీ చేతులెత్తి అది నా కోసమని and say, చెప్పగలరా? Lord, ప్రభువా, I receive నేను పొందుకున్నాను. my answer. నా సమాధానం నాకు వచ్చింది. I receive నేను పొందుకున్నాను. my joy. నా ఆనందం నాకు వచ్చింది. I receive నేను పొందుకున్నాను. my deliverance. నా విడుదల. We are breaking the chains. సంఖ్యలు పగిలిపోవును గాక. We are breaking the chains. సంఖ్యలు పగులును గాక. We are breaking the chains సంఖ్యలు తెగిపోవును గాక. of India. భారతదేశ We are సంప్రదాయాలు breaking the chains తెగిపోవును గాక. of traditions. ఆచారాలు తెగిపోవును We are గాక. breaking the chains ఓ సంఖ్యలు తెగును గాక. of creeds సిద్ధాంతాలు and dogmas. సిద్ధాంతాలు We are breaking the chains తెగిపోవును గాక. in the name of Jesus Christ. యేసు నామములో. Somebody say amen. Somebody say amen. ఎవరైనా ఆమేనంటారా? Jesus యేసుక్రీస్తు can do it for you. ఎవరికో చేసినట్లయితే నీకు నువ్వు చేయగలడు. Bartimaeus భర్తమై wanted one word ఒక్క మాటే అడిగాడు. గుడ్డి భర్తమై to say, చెప్పాడు, I want my eyes. నా చూపు నాకు కావాలన్నాడు. I want my two నాకు eyes. చూపు కావాలన్నాడు. Nothing else. ఇంకా కథలన్నీ చెప్పలేదు ఆయనకి. Someone here tonight, ఇక్కడున్న మీలో ఎవరో, someone here tonight ఇక్కడున్న మీలో ఎవరో must be saying, రక్షకుడు వచ్చాడు, I want this thing, నాకు ఇదే కావాలని చెప్పి. this one. కథ అంతా చెప్పుకో. It should be the ఏం end కావాలో అదే అడుగు. of the story. ఓ కథ అంతా వివరించుకో. It's the end ఆ కథ ముగించి of రాత్రి the prayer lines. ప్రార్థన వరుసలోకి వచ్చినప్పుడు కథ చెప్పుకో. I will come in the prayer line నేను ప్రార్థన వరుసలోకి for వస్తే something else. ఏదో జరగాలని. But this one, కానీ ఈయనైతే, this one, ఇదైతే tonight, ఈ రాత్రి it is done. అది జరిగిపోయింది. Tonight, ఈ రాత్రి it is done. మీ ఆశ తీరిపోయింది. Believer brother, నమ్మండి సహోదరి, tonight, ఈ రాత్రి it is done.
మీ ఎడల మేలు Let జరిగిపోయి me prophesy. ప్రవచించనివ్వండి, Let me prophesy. ప్రవచనాన్ని చెప్పనివ్వండి. Let me talk about your situation. మీ పరిస్థితిని Tonight, ఈ రాత్రి the papers ఆ కాగితాలు are being sorted out. కాగితాలలో రాసుకున్న విన్నపాలు పరిష్కరించబడ్డాయి. Tonight, ఈ రాత్రి, not tomorrow. రేపు కాదు, Tonight, ఈ రాత్రే the issue సమస్య is before the Lord. ప్రభు ఎదుట ఉన్న సమస్య Jehovah యెహోవా is dealing with your problem. పరిష్కరించేశాడు. Jehovah of Israel ఇశ్రాయేలు దేవుడైన యెహోవా is dealing with your situation. సమస్యను పరిష్కరించేశాడు. Children of the wise men, జ్ఞానవంతుల కుమారులారా, children of the wise men, తూర్పు జ్ఞానుల పిల్లలారా, receive your visitation. మీ దర్శనాన్ని పొందుకోండి. Receive your revival. నీవు జీవము రగులును గాక. Brother Branham ప్రవక్త బ్రెన్నాం గారు says, ఆయన అన్నాడు, I think the three wise men, తెలుసు అనుకుంటా ఆ ముగ్గురు జ్ఞానులు I think they came from India. వాళ్ళు ఆ యొక్క ఎవరండి ఆయన ఎవరు యోధా దేశములో పుట్టిన యేసును చూడాలని తూర్పు దేశం నుంచి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులు భారతదేశంలోనేనంట. The three of them, ఆ ముగ్గురు జ్ఞానులు it is believed బహుశా ప్రవక్త చెప్పాడు, నేను that they came from here. వారు భారతదేశం నుండే వెళ్ళుంటారు. I don't know whether it's North India or South India, అది ఉత్తర భారతదేశమా but I am happy tonight. ప్రవక్త అన్నాడు ఇండియా, I am in India వాళ్ళు భారతీయులు అన్నాడు. and I am talking నేను చెప్తున్నాను, to the children మరి ఎవరితో మాట్లాడుతున్నాను? of the three wise ఆ men ముగ్గురు జ్ఞానులు ఎక్కడి నుండి వెళ్ళారు? Who ఆ came? దేశంలో ఉండి మాట్లాడుతున్నాను. who came వారు ఎక్కడి నుండే from వెళ్ళారు, somewhere here, ఎక్కడి నుండే వెళ్ళారు. and they saw వాళ్ళు చూశారు his star. ఆయన నక్షత్రాన్ని Are వెంబడించారు. you not seeing మీరు చూడడం లేదా? a star? ఆయన నక్షత్రాన్ని వెంబడిస్తారా? Open your eyes. ఓ మీ కళ్ళు Open చూచారు, your eyes. కళ్ళు తెరవబడుగా, Open your eyes. కళ్ళు తెరవబడుగా, Open your eyes కళ్ళు తెరవబడుగాక. and see ఓ చూచుదురుగాక, the star of David, దావీదు నక్షత్రమును మీరు and చూచుదురుగాక. see మీరు చూచుదురుగాక, the Holy Ghost star, పరిశుద్ధాత్మ నక్షత్రము and see మీరు చూచుదురుగాక. the Jesus star. యేసు నక్షత్రమును మీరు చూచుదురుగాక. He will touch you. ఆయన మిమ్మల్ని తాకునుగాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Glory to God in the highest. మహోన్నతుడైన దేవునికి మహిమ. Jesus is alive. యేసు సజీవుడు. Glory to God. ఓ దేవునికి మహిమ. I can tell you, sirs, మీకు చెప్పగలను, that the anointing is here. మీ స్థలములో అభిషేకం ఉంది. The presence is here. ఈ స్థలములో ఆయన సన్నిధి I ఉంది. can tell you, friends, ఈ స్థలములో I have no doubt నాకే అనుమానమే లేదు, that angels దేవదూతలు are here. దిగి వచ్చారు. I don't doubt నాకు అనుమానం లేదు, that angels are here. ఆ దేవదూతలు ఎక్కడ ఉన్నాయి? Someone ఎవరు receive your healing. మీ స్వస్థత కలుగును. Someone receive your anointing. అభిషేకము కలుగును. Someone ఎవరికో receive the Holy Ghost. పరిశుద్ధాత్మ వచ్చింది. Angels దేవదూతలు are standing somewhere here. ఇక్కడే తిరుగుతున్నాయి. Angels దేవదూతలు are standing somewhere here. ఇక్కడే నిలబడ్డాయి. ఏ అనుమానం లేదు, దేవదూతలు మీ చుట్టూ ఉన్నారు. It will మిమ్మల్ని happen. చూస్తున్నారు. It will happen. అది జరుగును గాక. They are carrying your burdens మీ away. భారాలన్నీ తొలగిస్తున్నారు వాళ్ళు. They are carrying your burdens మీ away. భారములన్నీ తొలగిస్తున్నారు. They are carrying your worries away. కలతలన్నీ పోతున్నాయి. They are carrying your situations away. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. Remain free. మీరు విడుదల పొందుదురు గాక. Remain free. మీరు స్వేచ్ఛను పొందండి. Remain refreshed మీరు ఆరోగ్యవంతులుగా ఉందురు by గాక. the power దేవుని శక్తి, of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి. Hallelujah. హల్లెలూయా. In the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథంలో, In the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథంలో, Hallelujah. హల్లెలూయా. In the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథంలో Ezekiel the prophet. ప్రవక్త అయిన యెహెజ్కేలు In chapter 1. 1వ అధ్యాయంలో He says, and I saw. ఆయన నన్ను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I saw నేను చూశాను living creatures ఆ జీవించే జీవులను before the throne of God. సింహాసనము ఎదుట ఉన్న 4 జీవులు నేను చూస్తున్నాను. Hallelujah. And I believe నేను నమ్ముతున్నాను, all of you here మీరందరు ఇక్కడ ఉండగా believe నమ్మండి, that the Holy Ghost, ఆ పరిశుద్ధాత్మ Jesus Christ, యేసుక్రీస్తు, Jehovah God యెహోవా దేవుడు is one thing, ఒక్కటే విషయము, and that
Hallelujah. వాళ్ళందరూ ఒక్కటే. And that ఆయనే when God moves, దేవుడు కదిలినప్పుడు the creatures move. జీవులు కదులుతున్నాయి. When God comes to a tent దేవుడి గుడారంలోకి వస్తే in Galilee, గలిలయ టెంట్ లోకి the creatures దేవుడు వస్తే follow him. 4 జీవులు కూడా వచ్చాయి. Wherever మీరెక్కడున్నా ఎక్కడున్నా the prime minister goes, ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా the security goes, సైన్యం అంతా వెళ్తుంది. the helicopters go, హెలికాప్టర్లు వెళ్తాయి, the missiles go యుద్ధ బాంబులు వెళ్తాయి, with the prime minister. ప్రధానమంత్రి కూడా వెళ్తాయి. Wherever the president goes, ఆ ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్తే there the security is. సైన్యం అంతా వెళ్తుంది. And tonight ఈ రాత్రి I cannot doubt, నాకే అనుమానం లేదు, నాకే అనుమానం లేదు that the presence of the Lord దేవుని సన్నిధి is in the tent. ఈ గుడారంలోకి వచ్చింది. Someone దేవుని సన్నిధి ఈ టెంట్ లోకి will వచ్చింది. be healed. బాగుపడుదురు గాక. Someone ఎవరికో స్వస్థత, will receive a change. సంఘ మార్పు కలుగును Someone గాక. ఎవరు will be baptized. బాప్తిసం పొందుదురు గాక. Receive the Holy Ghost. పొందుకో పరిశుద్ధాత్మని. Receive the Holy Ghost. పరిశుద్ధాత్మని పొందండి. Receive the power. శక్తిని పొందండి. ఆయన ఇక్కడ ఉండగా Hallelujah. అద్భుతాలు జరుగును గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In the name of Jesus, యేసు నామములో receive your request. పొందుకొని ఆన్సర్. In the name of Jesus, యేసు నామములో receive your joy. పొందుకొని In సంతోషాన్ని. the name of Jesus, యేసు నామములో receive your salvation. నీ రక్షణ కలుగును In గాక. the name of Jesus, యేసు నామములో receive your forgiveness. పొందుకొని క్షమాపణ కలుగును గాక. విడుదల కలుగును గాక. రక్షణ Ezekiel. కలుగును గాక. Hallelujah. Ezekiel యెహెజ్కేలు saw చూశాడు the living creatures. 4 జీవులు. Something very interesting. చాలా ఆసక్తికరంగా ఉంది. Something that makes me ఏదో నన్ను ఉత్తేజపరుస్తా ఉంది. grow bumps on my skin, ఓ నా యొక్క రోమాలు and on my లెక్కబరుస్తున్నాయి. face. నా రోమాలు లెక్కబరుస్తున్నాయి. He says, ఆయన అంటున్నాడు the 4 living creatures, 4 జీవులు ఎక్కడికి వచ్చాయి. 4 living creatures 4 జీవులు had wings, రెక్కలు కలిగి, eagle wings, పక్షిరాజు రెక్కలు కలిగి ఉన్నాయి. and the wings, ఒక్కొక్క రెక్క, and the wings ఆ రెక్కలు were joined. అవే కలిసిపోతున్నాయి. The church సంఘము tonight ఈ రాత్రి is joined. ఒక్కటవుతుంది. You are joined. మీరు ఏకమవుతున్నారు. You are one. మీరందరూ ఒకటైపోతున్నారు. Don't hate one another. ఒకరినొకరు తిట్టుకోకండి. Love one another. ఒకరినొకరు ప్రేమించుకోండి. Love your sister. ఒకరినొకరు ప్రేమించండి. Love your మీ husband. భర్తలు గౌరవించండి. Love your మీ friend. భార్యలు ప్రేమించండి. Love your మీ neighbor. పొరుగువారిని Love ప్రేమించండి. your neighbor. మీ పొరుగువారిని ప్రేమించండి. The wings రెక్కలు were joined. అన్ని కలుపుకోండి. Oneness. ఏకత్వంలో ఉండండి. Tonight, ఈ రాత్రి everyone అందరూ will be healed. అందరికీ స్వస్థత వచ్చేసింది. ఈ రాత్రి Everyone. ఒక్క రోగి కూడా లేడు Everyone. ఈ సన్నిధిలో. That's what I'm feeling. అదే నాకు అనిపిస్తా ఉంది. Because the wings. ఎవరైతే రెక్కలు are కలిపారో, joined. రెక్కలు కలిపారు, If the pastor is healed, మీకు పాస్టర్ గారికి స్వస్థత, you are healed. మీకు స్వస్థత. If the sister is healed, ఓ ఎవరికి అందరికీ you are స్వస్థత. healed. If she is healed, ఎవరైనా you స్వస్థత. are healed. మీరందరూ చేతులు పట్టుకోండి. The same power మీరందరూ చేతులు పట్టుకోండి. ఇలా in here. మీ చేతులు పట్టుకోండి. The same power. మీరందరూ చేతులు The పట్టుకోండి. same power. పొందుకోండి శక్తిని. The same power. పొందుకో శక్తిని. The same power. అదే శక్తి. Receive it పొందుకోండి మీరు. in the name of Jesus. యేసు నామములో Your wings, పొందుకోండి. your wings, మీ రెక్కలు join. కలపండి. Receive what మీ you రెక్కలు desire. కలపండి. Our wings మన గాయాలు are joined. కలపండి. Our wings మన రెక్కలు are joined. కలపండి. Our wings మన రెక్కలు are joined. కలపండి. Our wings మన రెక్కలు are joined. కలుపును గాక. Glory to God. దేవునికి మహిమ. Don't doubt what is happening. ఇక్కడ జరిగే దాని మీద అనుమానం Don't పెట్టుకోండి. doubt what is happening. ఏ అనుమానం లేదు. Don't doubt what is మీ happening. అందరూ బాగుపడిపోయారు. Am I talking to a మీ believer? అందరికీ స్వస్థత వచ్చేసింది. Am I talking to a Christian? మీ క్రైస్తవులైనా మీరు అందరూ Don't doubt what is happening. జరుగుతుంది నమ్ముతున్నారా? It's your faith. మీ విశ్వాసమే. Old mother, ఓ తల్లి, it's according to your ఓ faith. మీ విశ్వాసమును బట్టి Don't doubt సందేహపడద్దు. what is happening. జరుగుతున్న దాన్ని Don't అనుమానపడద్దు. doubt ఏ సందేహం what లేదు. is happening. జరుగుతున్న దాన్ని బట్టి The wings
wings ఆ రెక్కలు were joined. మీరు కలపండి రెక్కల్ని. Do you remember మీకు గుర్తుందా that woman? ఆ స్త్రీ? Do you remember మీకు గుర్తుందా that woman ఆ స్త్రీ in the Bible పరిశుద్ధ గ్రంథములో with a blood issue? రక్తస్రావము గల స్త్రీ, With a blood issue. 12 సంవత్సరాలు రక్త బాధ కలిగిన స్త్రీ. That woman in the Bible బైబిల్లో ఉన్న ఆ స్త్రీ with a blood issue. ఓ మీరందరూ ముందుకు వస్తే నాకు దారి ఇవ్వండి. Come on somebody. వచ్చేయండి, ఆయన దగ్గరికి వచ్చేయండి మీరు. Come on somebody. ఎవరు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That woman ఆ స్త్రీ with a blood issue. రక్తస్రావము గల స్త్రీ, That woman ఆ స్త్రీ with a blood issue. రక్త సమస్యతో ఉంది. Now forgive me, let me say something. చెప్పనివ్వండి. Just wait there. ఒక్క నిమిషం అక్కడే Let me ఉండండి. say something. అక్కడే ఉండండి. Just wait. ఒక్క నిమిషం ఉండండి. Let me say something. Okay, Just wait. Let me say something. ఇది వినండి. Hallelujah. That woman ఆ స్త్రీ with a blood issue. అక్కడే ఉండండి. వినండి, వినండి. That woman, 12 సంవత్సరాలు the blood రక్తస్రావము గల issue. స్త్రీ, She didn't wait ఆమె ఎదురు చూడలేదు. for the prayer line. ప్రార్థన వరుసలోకి She రావాలని didn't చూడలేదు. wait. కనిపెట్టలేదు. She didn't wait ఆమె ఎదురు చూడలేదు. to go and talk to Jesus. యేసుతో మాట్లాడతానని అనుకోలేదు. She said, ఆమె అన్నది, I am going to నేను వెళ్తున్నాను, touch. ఆయన వస్త్రపు చెంగును I'm ముడితే చాలు, going to touch వస్త్రాన్ని ముడితే చాలు, the name ఆయన వస్త్రం of his garment. అంగీని ముడితే చాలు. I believe నేను నమ్ముతున్నాను. that living creatures, ఆ జీవము గల జీవులు, the wings ఆ రెక్కలు were joined. కలుపబడ్డాయి. I believe it. నేను నమ్ముతున్నాను. I believe it. నేను నమ్ముతున్నాను. We are joined. మీ రెక్కలు అందరూ కలిపారా? Don't even worry. మీ రెక్కలు కలిపారా? Don't even worry. బాధపడొద్దు. When you are far away, మీరు దూరంగా ఉన్నా మీ రెక్కలు కలపండి. don't worry when you are far away. మీరు దూరంగా ఉన్నా బాధపడకండి. The wings, మీ రెక్కలు, our wings మన రెక్కలు are joining. కలపండి. Our wings మన చేతులు కలపండి. are joining. మన మనసులు ఏకమవ్వండి. Hallelujah. మీ హృదయాలు కలపండి. Our wings మీ మనసులు కలపండి. join. కలపండి. Our wings మన రెక్కలు కలపండి. are joining. మన రెక్కలు కలపండి. Our wings మన రెక్కలు are joining. కలపండి. Receive what you desire. మీ ఆశ తీరుని In గాక. the name of Jesus యేసు Christ. నామములో తీరుని గాక. Yes, little boys. ఓ చిన్న పిల్లలారా, Jesus knows your యేసును heart. మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. Yes, sisters here. అవును సహోదరి, God knows your cry. మీ మొర దేవుడు In the ఆలకించాడు. name of Jesus Christ. యేసుక్రీస్తు Receive your మీ desire. ఆశ తీర్చును గాక. Receive your desire. పొందుకోండి మీ ఆశని. Receive your మీ desire. ఆశ తీరును గాక. Receive your desire. హృదయ ఆశ తీరును గాక. Wherever you are. మీరు ఎక్కడున్నప్పటికీ Let me finish this statement. ఈ మాట Don't చెప్పండి. worry, sister. బాధపడకండి. The wings are joined. మీ వైపు రెక్కలు చాపి ఉన్నాయి. When Jesus, యేసుక్రీస్తు when Ezekiel saw యెహెజ్కేలు చూశాడు, the living creatures, ఆ జీవించు ప్రాణులను the wings were joined. రెక్కలు చాపాయి. One, ఒకసారి hallelujah. హల్లెలూయా, They had one spirit వారికి ఏకాత్మ ఉంది. in them. వారిలో అందరూ కలిసిన ఏకాత్మ ఉంది. In the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథములో chapter 1, 1వ అధ్యాయములో it says ఆయన అంటున్నాడు, the creatures were joined ఓ దేవదూతలు రెక్కలు కలుపుతున్నాయి. in the wings. రెక్కలు కలుపుతున్నాయి. They had a wheel within a wheel. వారికి చక్రాలున్నాయి. There was a spirit. వారిలో ఒక ఆత్మ ఉంది. Where the creatures went, ఆ జీవులు ఎక్కడికి వెళితే if the eagle goes this way, పక్షి రాజులు అలా వెళ్తున్నాయి. all of them. ఆయన ఎటు వెళ్తే అటువైపు వెళ్తున్నాయి. When the ox goes this way, ఎత్తు ఎటువైపు వెళ్తే the Holy Spirit in them పరిశుద్ధాత్మ అటు వెళ్తుంది. went the same way. అటువైపు వెళ్తుంది. That's what I'm feeling tonight. నాకు ఈ రాత్రి అదే అనిపిస్తుంది. That's what I'm feeling in the church నాకు tonight. సంఘములో అదే అనిపిస్తా ఉంది. That there is one spirit here. ఇక్కడ అంతా ఒకే ఆత్మ ఉంది. Everyone, అందరికి in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో receive your healing. నీ స్వస్థత పొందుకో. Receive the Holy Ghost. నీ పరిశుద్ధాత్మను Receive పొందుకో. the power of God. దేవుని శక్తిని పొందుకోండి. The other thing, మిగతా విషయాలు when I finish, నేను ముగించగానే there's no need to even lay hands on you. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయాక మీ మీద చేతులు ఎక్కర్లేదు. Because the wings ఎందుకంటే రెక్కలు మీ are పైన ఉన్నాయి. joined. రెక్కలు మీ మీద ఉన్నాయి. It's one spirit ఏకాత్మ కలిగి ఉన్నారు. in the living creatures. ఓ జీవము గల జీవులు. Where the eagle goes, పక్షిరాజు ఎటు వెళ్తే all of them go. మనందరం అటే వెళ్తాం.
Where the ox goes, ఎద్దు ఎటు వెళ్తే all of them go. మనం అటువైపే వెళ్తాం. Where the lion goes, సింహం ఎటు వెళ్తే all of them go. మనందరం అటే వెళ్తాం. Where the man goes, మానవుడు ఎక్కడికి వెళ్తే all of them go. మనం అటే ఉంటాం. Receive your desire where you నీ are. ఆశ తీరును గాక. Receive your desire, little girl. నీ చిన్న బిడ్డ నీ ఆశ తీరును గాక. The last thing I speak చివరి మాట చెప్తున్నాను. is that ఇంకా ఏం మిగిలింది? every living creature, ఆ 4 జీవులన్నీ, the 4 of them, ఆ 4 జీవులు, every living creature ఆ 4 జీవులన్నీ had 4 faces. 4 ముఖాలు ఉన్నాయి. వాటికి All of them. ఒక్కొక్క జీవికి 4 ముఖాలు ఉన్నాయి. It had a face there. దానికి ముఖం ఉంది. It had a face here. వెనకాల కళ్ళు ఉన్నాయి. It had a face here. ఇటువైపు కళ్ళు ఉన్నాయి. It had a face here. ఇటువైపు కళ్ళు ఉన్నాయి. So it was seen. దానికి 4 వైపులా చూసే They నేత్రాలు were ఉన్నాయి. seeing from every side. అన్ని వైపులా చూస్తున్నాయి. Let me tell you, నన్ను చెప్పనివ్వండి, you have all the anointings మీకు అన్ని అభిషేకాలు మీ మీద ఉన్నాయి. upon you. మీ పైన ఉన్నాయి. You have all the anointings. అంత అభిషేకాలన్నీ. You have the eagle మీ anointing. పైన పక్షిరాజు అభిషేకం You ఉంది. have the ox anointing. ఎద్దు అభిషేకం ఉంది. You have the lion anointing. ఆ సింహం అభిషేకం You ఉంది. have the man anointing. మానవుని అభిషేకం ఉంది. Receive your anointing. పొందుకొని అభిషేకాన్ని, Receive an answer పొందుకొని సమాధానం. for everything. ప్రతి దానికి నీకు బదులు వచ్చునుగా. Receive an answer నీ సమాధానం for పొందుకో. everything. ప్రతి దానికి Because you have eyes. నీకు ఆ నేత్రములు, You have జీవులు ఉన్నాయి. faces everywhere. అన్ని వైపులా చూడగలిగే Receive నేత్రాలు. an answer పొందుకొని సమాధానాన్ని. for everything. అన్ని విషయాలు తీరును గాక. Galilee, Galilee, గలిలియా గలిలియా Galilee, Galilee. గలిలియా గలిలియా Receive your anointings. నీ అభిషేకమును పొందుకో. Receive your answer నీ సమాధానం వచ్చును in గాక. the mighty name of Jesus Christ. బలమైన యేసుక్రీస్తు నామములో మీకు కలుగును గాక. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Come to the altar. బలిపీఠం దగ్గరికి దారి ఇవ్వండి. Hallelujah. Glory to God. Tonight, ఈ రాత్రి దేవునికి మహిమ. tonight, ఈ రాత్రి దేవునికి మహిమ. tonight, my brother. Tonight, sir. Tonight, sister. ఈ రాత్రి సహోదరుడు. Tonight, my friend. ఈ రాత్రి సహోదరుడు. Jesus of Nazareth. నజరేయుడైన యేసు. Tonight, my brother. ఈ రాత్రి నా సహోదరి. Receive your anointing. పొందుకొని అభిషేకాన్ని. Tonight, Church of the Living God. ఈ రాత్రి సజీవ Tonight, సంఘమా. my brother. ఓ రండి సహోదరా. Jesus of Nazareth. నజరేయుడైన యేసు. Tonight, ఈ రాత్రి. tonight, ఈ రాత్రి sisters. సహోదరి. Tonight, ఈ friends. రాత్రి సహోదరుడా. Tonight, my ఈ friends. రాత్రి నా సహోదరి. Jesus of Nazareth. నజరేయుడైన యేసు. Yes, my Jesus ఈ రాత్రి is able. ఆయన సమర్థుడు. He is able. ఆయన సమర్థుడు. God bless you, sir. దేవుడిని దీవించును గాక. Jesus of Nazareth నజరేయుడైన యేసు నామములో is here for you. ఆయన నీ కోసమే వచ్చాడు. The Lord God of heaven. పరలోకమందున దేవుడు. I don't mind you standing మీరు నిలబడినా పర్వాలేదు. and coming to stand here మీరు ఇక్కడ ముందుకు వచ్చినా పర్వాలేదు. as I offer a word of prayer. ఒక ప్రార్థన చేయబోతున్నాను. Jesus, రావాలంటే రావచ్చు. Jesus, తోసుకోకండి, ముందుకు రండి. walk. Come. రండి. Don't be afraid. భయపడొద్దు. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. Jesus is ఆ present. అభిషేకం మీకు ఎప్పుడు వస్తుందో మనకు You తెలియదు. can walk. యేసును కలవాలనుకుంటే రండి. Come and fill the place. ఓ ఈ స్థలం అంతా నింపబడును గాక. I believe the anointing అభిషేకాన్ని నేను నమ్ముతున్నాను. is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. I believe the presence ఓ ఆయన సన్నిధిని నమ్ముతున్నాను. is here. నేను నమ్ముతున్నాను. I believe the angels are here. దేవదూతలు, The angels are here. దేవదూతలు In this sweetness. ఈ మాధుర్యమైన వాతావరణంలో Come, ఉన్నారు. sister. రండి సహోదరులారా. Come, brother. రండి సహోదరి. Come. రండి. Jesus for you. యేసు నీ కోసం వచ్చాడు. Jesus in your life. యేసు నీ బ్రతుకులోకి వచ్చాడు. The refreshment. కొరత ఆరోగ్యము కలుగును గాక. He said మేమంట ఆయన అన్నాడు, there will be a freshness. మీకు తాజాదనం వచ్చును గాక. Apply the token. ఆనవాలను ఆపాదించండి. Apply the token రక్తాన్ని పూయండి. on the side. ఓ ప్రక్కన పూయండి. On the top post. గడప కమ్ముల మీద రాయండి. On the side post. ఓ ప్రక్క గుమ్మాల మీద రాయండి. You are covered ఓ మీరు కమ్మి వేయబడ్డారు. by the rainbow. ఆ వర్షపు ధనసు ఆవరించింది. By the rainbow. వర్ష ధనసు ఆవరించింది. The rainbow ఇంద్ర anointing. ధనసు మిమ్మల్ని కప్పింది. The rainbow anointing. అభిషేకము దిగి వచ్చి, Behold, ఇదిగో you are under the cloud. మీరు మేఘము క్రింద ఉన్నారు. Behold, ఇదిగో you are under
the cloud. మీరు మేఘము క్రింద ఉన్నారు. Jesus of Nazareth నజరేయుడైన యేసు నామములో is covering you. మిమ్మలను Pillar of fire అగ్ని స్తంభము కమ్మును గాక. is covering you. అగ్ని స్తంభము ఆవరించును గాక. Cloud on Mount Sunset నా సన్సెట్ పర్వతం మీదకి వచ్చిన is మేఘము covering you. మిమ్మల్ని కమ్మును గాక. Galilee, గలిలయ you are covered. మీరు కమ్మివేయబడ్డారు. Friend, ఒక మేఘం ఆవరించింది. believer brother, విశ్వాసులారా you are protected. మేఘం ఆవరించింది. In the mighty name of బలమైన Jesus. యేసు నామములో. In the mighty name of బలమైన Jesus. యేసు నామములో. In the mighty name of Jesus. బలమైన యేసు నామములో కమ్మును గాక. With your hands up. మీ అందరి చేతుల పైకెత్తి. Yes, sister. అవును సహోదరుడా. Yes, my brother. అవును నా సహోదరి. You are healed. మీరు స్వస్థత పొందుకున్నారు. Don't doubt. అనుమానం వద్దు ఇంకా. Don't doubt అనుమానం లేదు ఇంకా. what you are feeling. మీరు ఏ అనుభూతి చెందుతున్నారో. Don't doubt మీరు ఊరికినే రాలేదు ఇక్కడ. what is happening in your heart. అద్భుతం పొందుకుని వెళ్ళండి. Don't doubt. అనుమానం వద్దు. Jesus యేసు is here for you. నీ కోసమే వచ్చాడు. It's done. నీ కోసం చెయ్యాలనుకున్నది చేసేశాడు. It is gone. కార్యము జరిగిపోయింది. The devil దయ్యము must go. పారిపోవును గాక. Is gone. పారిపోయాడు. That sickness ఆ రోగము is gone. పారిపోయింది. Don't doubt, sister. అనుమానం వద్దు. Don't let your faith shake. నీ విశ్వాసము కదల్చబడకూడదు. Believe that నమ్ము దీన్ని. it is done. జరిగిపోయిందని నమ్ము. With our eyes closed, అందరు కళ్ళు మూసుకొని our hands raised, our hands raised, చేతులెత్తి our eyes closed. కళ్ళు మూసుకొని Many times అనేక సార్లు I say let's close eyes నేను అంటాను కళ్ళు మూసుకోమని. because of respecting, ఎందుకంటే గౌరవంతో చెప్తాను. respect గౌరవంతో God Almighty. మహోన్నతుడైన దేవుడి మీద గౌరవంతో మిమ్మల్ని కళ్ళు మూసుకోమని అంటాను. We believe the Holy Ghost is here. పరిశుద్ధాత్మకుడు ఉందని నమ్ముతున్నారా? We believe Jesus Christ, యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? His presence ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నారా? is here. ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నారా? We are only His ministers. మేము కేవలం ఆయన సేవకులు మాత్రమే. But someone కానీ ఎవరో must have faith. నమ్మకం కలిగి ఉండాలి. I remember one day ఒక రోజు నాకు గుర్తుంది. how they came to the clothes of Paul పౌలు దగ్గరికి ఆ చేతి రుమాలు తెచ్చినప్పుడు when Paul had gone already. పౌలు అప్పటికే వెళ్ళిపోయాడు. They touched the handkerchiefs. పౌలు తాకిన ఆ వస్త్రాన్ని వాళ్ళు తాకినప్పుడు They touched the వారికి garment విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది. and they were healed. ఓ వాక్యం మిమ్మల్ని తాకును గాక. And you are believing మీరు నమ్ముతున్నారా? that Jesus Christ అదే యేసుక్రీస్తు in His pastors, ఆయన సేవకులలో ఉన్నాడు. Jesus Christ ఆయన క్రీస్తు in His తన ministers, దైవజనులో ఉన్నాడు. still doing ఇంకాను the same thing. అదే కార్యాలు. God దేవుడు is here for you. పౌలులో ఉన్న దేవుడే సేవకుల్లో ఉన్నాడు. Jesus Christ, మీకోసం వచ్చాడు ఆయన. the same ఆయనే yesterday, నిన్న today and నేడు forever. నిరంతరము. All things సమస్తము are possible. సాధ్యమే. All things అన్ని are possible సాధ్యమే. to them that believe. నమ్ము వారికి సమస్తము సాధ్యమే. Close your eyes again. కళ్ళు మూసుకోనండి అందరూ. Loving Jesus, Jehovah of Israel, ఇశ్రాయేలు దేవా, I stand here, ప్రేమగల దేవా, నేను నిలబడి ఉన్నాను. Lord, with the pastors here, దైవ సేవకులు నా ముందు ఉన్నారు. Jesus of Nazareth, నజరేయుడైన యేసు, with my brothers here, నా సహోదరులతో కలిసి in faith. విశ్వాసంతో నిలబడ్డాను. Lord, we know దేవా మేము ఎరుగుదుము. you have moved in the building. ఈ టెంట్ లో నువ్వు తిరిగావు ప్రభువా. You are here in the tent. ఈ గుడారంలో నువ్వు సంచరించావు. We remember the tent meeting, ఆ గుడారపు కోటాలు మాకు గుర్తున్నాయి. the tent vision. ఆ గుడారపు దర్శనము, We remember the tent vision. ఆ గుడారపు దర్శనం మాకు గుర్తుంది. Lord, in the days of the prophet, ప్రవక్త దినములలో టెంట్లోకి దిగి వచ్చిన దేవుడవు. in that vision, Lord, ఆ దర్శనంలో వచ్చిన దేవుడవు. He saw people who are sick ప్రజలు రోగులుగా ఉన్న వారిని చూసావు. walking in the little tent, చిన్న గుడారంలోకి ఈ రోజు వచ్చారు ప్రభువా. and they came out on the other side. వారు మరొక ప్రక్క నుండి వచ్చారయ్యా. They were totally delivered and healed.
వచ్చిన వారందరూ స్వస్థత పొందుకున్నారు గనుక And tonight, Lord, ఈ రాత్రి కూడా ప్రభువా these hands that are up, ఎవరైతే చేతులు పైకెత్తారో they have walked into the tent వారును ఈ టెంట్ లోకి వచ్చారు. and they have faith in Jesus Christ, యేసునందు నమ్మకం పెట్టుకుని వచ్చారు. in His presence, ఆయన సన్నిధిలో ఉన్న నమ్మకం వారికి in ఉంది. the cloud of glory, ఓ మేఘము యొక్క అభిషేకము, in the pillar of fire. మహిమ మేఘము మా మీదకి Lord, వచ్చెను when గాక. they go out of this tent, ఈ స్థలము నుండి వారు వెళ్ళేటప్పుడు may they all be healed, వారందరూ స్వస్థత పొంది వెలుదురు గాక, all free, విడుదల పొంది వెలుదురు గాక. in the mighty name of Jesus బలమైన Christ. యేసు నామములో అడుగుచున్నాను. Thank you, Father. యేసు నీకు వందనాలు. Thank you, Jehovah. యెహోవా నీకు వందనాలు. Thank you, Holy Ghost. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. Thank you, Son of God. దావీదు కుమారుడా నీకు వందనాలు. Thank you, Son of David. ఓ దేవుని కుమారుడికి జయము. Thank you, Jesus. యేసు క్రీస్తుకు Thank జయము. you, Master. ఈ రాత్రి You hear us. మా మొర ఆలకించావు. You hear us again. మా మొర ఆలకించావు. In the name of Jesus Christ. యేసు నామములో అడుగుచున్నాను. Amen. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. Pastor. పాస్టర్ గారికి సమయాన్ని ఇస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా కృతజ్ఞతలు చెల్లిద్దాం ప్రభువానికి. దైవజనునికి వందనాలు చెల్లిద్దాం అందరం. Glory. అందరూ ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. మీ స్థలాల్లో కూర్చోండి. సమయంలో జాషువా బ్రదర్ ప్రేయర్ చేస్తారు. సంతోషంగా ఉన్నారా? అలసిపోయారా? అద్భుతమైన మేఘం ఇక్కడ దిగింది. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఆవరించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మీకు సంపూర్ణ స్వస్థ కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సజీవుడు అయినటువంటి దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా స్వాస్థ్యాన్ని మాకు చూపించినందుకు నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువా మీరు చేసినటువంటి నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకనొక సమయం ముందు ప్రభువా మా పైన ఉండినటువంటి దేవుడు అయి ఉన్నావు. ఒకనొక సమయం ముందు మా మధ్యన సంచరించుతున్నటువంటి దేవుడై ఉన్నావు. ఇప్పుడైతే ప్రభువా నీవు నివసించడానికి ప్రభువా మమ్మల్ని నీ ఆలయంగా చేసుకొని ప్రభువా మా ద్వారా ప్రభువా రాయబడినటువంటి పత్రికలుగా నీ పరిచర్య జరిగిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మీరు తాకారని ప్రభు మేము నమ్ముచున్నాం. స్వస్థపరచబడి ఉన్నారని మేము నమ్ముచున్నాం. నీ వాక్యాన్ని స్వీకరించారని మేము నమ్ముచున్నాం. నూరంతలుగాను అరదంతలుగాను ఫలించినట్లు వినినటువంటి వాక్యాన్ని భద్రపరుచుకొని దాని ప్రకారం సాక్షార్థంగా జీవించినట్లు దైవజనులు కూడా మంచి ఆరోగ్యమేమని జరగనైనటువంటి మీటింగ్స్లో కూడా మీరే తోడుగుండమని స్థానిక సంఘ కాపరిని అలాగే కుటుంబీకుల్ని ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. ఆమేన్. God bless you, brother.